నమస్తే అండి. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారు కదా? నిన్నటి వరకు మనం 4 శ్లోకాలు నేర్చుకున్నాం. ఇవాళ 5వ శ్లోకం నేర్చుకుందాం. నెమ్మదిగా చెప్తాను. మీరు విడివిడిగా నెమ్మదిగా పలుక్కొని చక్కగా నేర్చుకోండి. తప్పకుండా దక్షిణామూర్తి గారి దగ్గర అంటే ప్రదోష సమయం 6:30 తర్వాత నుంచి 7:30 వరకు ఆ టైంలో మీ దేవుడి గదిలోకి వెళ్ళి దేవాలయంలో చదవగలిగితే మంచిదే. ఒకవేళ దేవాలయంకి వెళ్ళలేకపోయారు, మీ దేవుడి గదిలోకి వెళ్ళి 6:30కి ఈ శ్లోకం చదువుకోండి. శివయ్య ఆ టైంలో ఇక్కడే ఉంటారు. మీ ఇంటికి తప్పకుండా వచ్చి మిమ్మల్ని ఆదుకుంటారు. సో ఇవాళ 5వది. శ్లోకం. దేహం ప్రాణమపీంద్రియాణ్యపి చలాం బుద్ధిం చ శూన్యం విదుః శ్రీ బాల అంద జడ ఉపస్వహమితి భ్రాంతా భృసంవాదినః మాయాశక్తి విలాస కల్పిత మహావ్యామోహ సంహారిణే తస్మై శ్రీ గురుమూర్తయే నమ ఇదం శ్రీ దక్షిణామూర్తయే. మధ్యలో చాలా పెద్ద సమాసం, ఒక పెద్ద పదం పడుతుందండి. అది విడివిడిగా శ్రీ బాల అంద జడ ఉపస్వహమితి అలా చదువుకోండి. అప్పుడు ఈజీగా ఉంటుంది. లేకపోతే మొదటనే అంత పెద్దది చదవలేము, ఒత్తులు పలికినప్పుడు తప్పులు వస్తాయి. భృసంవాదిన అని ఒకసారి చూసుకుని చదువుకోండి. నమస్తే. రేపు 6వ శ్లోకంలో మళ్ళా కలుద్దాం.